ఇప్పుడు ఆయన ఆదేశాల మీదకి నేను నడవాలి కాడ ఏమన్నారంటే అంతే గారు సోదరులారా క్షమించండి. వాస్తవానికి ఇది సరిపోతుంది అనుకున్న హాలు కానీ ఇది సరిపోలేదు. నేను ఇంకొంచెం పెద్ద తీసుకోవాల్సి ఉండే కానీ అందుబాటులో ఇది మాత్రం ఉండి తీసుకోవడం జరిగింది. క్షమించండి సోదరులారా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే కంటే ముందు నేను కొన్ని విషయాలు మీ ముందు స్పష్టం చేస్తా. తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడతా ఉంటే మీ అందరికీ తెలుసు పోయిన 3 ఏళ్ల క్రితం 1600 కిలోమీటర్లు కాళ్ళు బొబ్బలెచ్చటట్టు తిరిగి 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 పట్టభద్రులను ప్రసన్నం చేసుకొని పట్టభద్రుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. కానీ ఆ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి నకిలీ ఓట్లతోని దొంగ ఓట్లతోని ఎన్నికలు నెగ్గిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సోదరులారా 5-6 వేల తేడాతోని ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కానీ నైతికంగా తీన్మార్ మల్లన్న గెలిచిందని చాలా మంది చెప్పారు. కానీ ఒక మాట, నైతికత గెలుపుని నాకేమొద్దు, పక్క ఓట్ల గెలిపి కావాలి. నైతికంగా గెలిచిన సాంకేతికంగా ఓడిపోయిన ఎందుకిదంతా గెలుపు గెలిపే. మరి ఇంకో ఎన్నిక ఎందుకు వచ్చిందమ్మా? మనల్ని నమ్మించి పట్టభద్రులకు న్యాయం చేస్తాని, నీ కష్టాలు తీరుస్తాని, నీకు జరగదు నీ కష్టాలు తీరుస్తా అని చెప్పిన పల్లా రాజేశ్వర రెడ్డి దొంగతనంగా పారిపోయి రిజైన్ చేసి వచ్చినటువంటి ఉప ఎన్నిక. కానీ మీ తీన్మార్ మల్లన్న మీ బిడ్డ ఓడిపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి